భరత్ కుమార్ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభా నిర్వాహకులు శ్రీ నారాయణరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసలు సార్ ఫోన్ చేసి ఇలా శ్రీకృష్ణదేవరాయలు జయంతి చేస్తున్నాం అంటేనే నేను చాలా సంతోషపడ్డాను. దానికి ముఖ్యంగా కవులు రచయితలు పిలుస్తున్నామమ్మా అనేసరికి, అంటే ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో ఇలా భువన విజయం అష్టదగ్గిరి కవుల్ని మంచిగా చూసుకునేవాళ్ళు, చాలా బాగుండేది, అప్పట్లో కవుల్ని ప్రోత్సహించేవాళ్ళు, అవన్నీ విన్నాం. కానీ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇంతమందిని పిలిచి సన్మానం చేయటము, మరి ఈ కార్యక్రమానికి పేరు పేరున గుర్తుపెట్టుకొని ఎవరెవరు కవులు రచయితలు ఉన్నారని మరి తెలుసుకొని ఆహ్వానించడం చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారిని నారాయణరావు గారి రూపంలో ఇక్కడ మేము చూస్తున్నాం. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తేనే మరి కవులు అనేది రచయితలు అనేది పరిచయం అవుతారు. కవులు కాలాన్ని మార్చగలరు. ఏంటంటే వాళ్ళ రచనల ద్వారా అక్కడ ఏ అంశాలు అయితే అప్పటికి అవసరం అవుతాయో వాటిని గురించి రాసి ప్రజల్ని చైతన్యం చేయగలడానికి మంచి అవకాశం ఉంది. మరి ఆ రచనలు ఎవరు ప్రోత్సహించట్లా. అసలు బుక్ చదవడం అనేది ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆసక్తి సన్నగిలింది. బుక్స్ నుంచి లుక్స్ మారిపోయింది. అందరూ కూడా అరచేతిలో వైకుంఠం చూస్తున్నారు. సెల్ ఫోన్లోనే మొత్తం కనిపిస్తుంది, బుక్ ఎందుకు అనుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా పుస్తకం అసలు 10th క్లాస్ పిల్లలు చదువుతారంటే ఎంత కష్టంగా ఉందంటే ఈరోజు 10 నిమిషాలు ఖచ్చితంగా పుస్తకంలో తలపెట్టి ఆ అంశాన్ని చదవడం చాలా కష్టంగా ఉంది. అలాంటి సందర్భంలో కూడా మరి మేము ఎంతో కష్టపడి వాళ్ళు చదివించి మరి పోటీలకి పరీక్షల్లో నెగ్లెక్ట్ చేస్తున్నాం. కానీ మరి పేరెంట్స్ కూడా ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకొని ఇంటి దగ్గర కనీసం పుస్తకం చదివే అలవాటు చేసినట్లయితే చదువుల్లో రాణిస్తారు. మరి చాలామంది పిల్లలు చదువుల్లో వెనకబడిపోతున్నారు. ఆ విషయాన్ని పేరెంట్స్ గుర్తించట్లేదు. ఇంకా సమాజంలో ఈ రకమైన మార్పు రాకుండా, అసలు పుస్తకాలు చదవకుండా, సాహిత్యాన్ని మెరుగుపరుచుకోకుండా ఉంటే కనుక ఒక 200 సంవత్సరాల తర్వాత అసలు తెలుగు అనేది లిపే మర్చిపోతారు. ఇప్పుడు మనం ఈ వాట్సాప్లో అలవాటైపోయి ఏం చేస్తున్నారు, అందరూ తెలుగు పదాలని ఇంగ్లీష్లో టైప్ చేసి పంపిస్తున్నారు. అలా టైపింగ్ చేసేసి ఇంగ్లీష్లో పంపించేయడం వలన లిపి అనేది కూడా అంతరించిపోద్దని ప్రముఖులు చాలామంది తెలియజేస్తున్నారు. మరి అసలు తెలుగు లిపిపోతే మనం కూడా లిపి లేని భాషకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ రోజుల్లోనే మరి కవులకు గుర్తించి రాజులు ఎంతో ప్రోత్సహించారు. దాన్ని మర్చిపోకుండా మనం కూడా వారి అడుగుజాడల్లో నడిచి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా నేను మన మిత్రులందరూ చెప్పేశారు కాబట్టి 2 పద్యాల రూపంలో ఈ కార్యక్రమాన్ని చెప్తాను. కృష్ణదేవరాయ కృషి కారణముగా కవులు రాసినారు కావ్యములను, విజయనగరం అయ్యే విద్యల కాణాచి కావ్యవనము పెరిగే కనుల ముందు, విజయనగర రాజు విష్ణు భక్తుండయి శైవ కవులనైన దైవమనుచు అష్ట దిగ్గజములన ఆదరించిన నాడు పండితులకు నాడు ప్రాణమయ్యే. కృష్ణదేవరాయ కవి పండితారాధ్య, విజయనగర రాజ వీరతేజ, సాహితీ సమరాంగ సార్వభౌమ, సుకవి పండితుడు సాహితీ పోషక, విజయనగరం ఏరి వైష్ణవరాజుగా ఆంధ్రభోజ రాసే ఆముక్త మాల్యద, అల్లాసాని మొదలు అష్ట దిగ్గజముల భువన విజయమంట భాగ్యమంట. నేను ఈ మధ్య ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేశాను, భారతీయం అనే పేరుతో. దానిలో కూడా తెలుగు భాష గురించి పద్యాలు రాయడం జరిగింది. ఆ తెలుగు భాష గురించి కూడా కొన్ని పద్యాలు. తల్లి ప్రేమ లాంటి తరుగని తెలుగందు భావబంధమైన భాష తెలుగు, కవిత సౌరభాల కమ్మనైన తెలుగు, భరత సూక్తి వినరా భావి పౌర. మాతృభాషను ఎప్పుడు మర్చిపోకూడదు, మాతృభాషలోనే మాటలాడు, ఆంగ్ల మత్తులోన అంతరించు తెలుగు, భరత సూక్తి వినరా భావి పౌర. అంటే ఏంటంటే మనం మాతృభాష తెలుగులో నేర్చుకుంటే ఏ విషయమైనా కూడా మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఏ భాష నేర్చుకున్నా కూడా మనకి ఆ విషయం ఏంటనేది అర్థమవుతుంది. ముందే పిల్లల్ని చిన్నప్పటి నుంచే మమ్మీ అను డాడీ అను ప్రతి పదము కూడా ఇంగ్లీష్లో నేర్పించేసి వాటికి అసలు తెలుగు పదాలు తెలియట్లా. కొంచెం ఫోర్త్ ఇయర్ 5th ఇయర్ వచ్చాక పిల్లలు ఏదైనా మనం తెలుగులో చెప్తే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, దీని పేరేంటి, స్లేట్ అంటే అర్థమవుతుంది, పలక అంటే అర్థం కావట్లేదు. అలాంటి స్థితిలోకి మనం పిల్లలు తీసుకెళ్ళిపోతున్నాం. కాబట్టి తెలుగులో నేర్పి వాడికి మాతృభాష గురించి అభిమానాన్ని పెంచి ఆ తర్వాత మనం ఇతర భాషలు పరిచయం చేస్తే బాగుంటుందని మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారాయణరావు గారిని అలాగే ప్రోత్సహిస్తున్న పుర ప్రముఖులందరికీ
మరి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నారాయణ పొందగలిగా ఇవాళ ఉపాధ్యాయులు అందరూ కూడా దగ్గరికి రాండి, ఎందుకంటే